ప్రేమించిన అమ్మాయి చేతిలో మోసపోయాననే ఆవేదనతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కోహెడా గ్రామానికి చెందిన గోవర్ధన్ 4 ఏళ్ల క్రితం ఓ సరిత అనే యువతిని ప్రేమించి ఇంట్లో ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. అయితే యువతి ఇటీవల ఆ బిడ్డను ఎవరికో అమ్మేసి ప్రియుడిని కాదని మరొకరితో వివాహానికి సిద్ధమైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చనిపోయే ముందు అతడు ఫోన్లో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. తన మరణానికి కారణమైన యువతిని, ఆమెకు సహకరించిన వారిని అసలు వదిలిపెట్టవద్దని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమించుకొని 4 months నుంచి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని ఒక బాబుని కూడా కన్నది. కానీ ఆ బాబుని ఎక్కడనో అమ్మేసింది. ఆ బాబుకు తెలియకుండా సరిత గౌడ్ తెలియకుండా అమ్మేసి మొన్న మళ్ళా ఈ వదిలిపోయి వాడుకున్న రోజు వాడుకొని వేరే టోనికి మ్యారేజ్కి ఫిక్స్ అయిపోయింది. పైసలు కూడా వాడుకుంది. 15 లక్షల దాకా తీసుకొని వెళ్ళిండు. 5 తులాల బంగారం తీసుకెళ్ళిండు. అవన్నీ తీసుకుపోయి దానికి ఇచ్చేసి మళ్ళీ ఏమైందంటే సోమవారం రోజు ఇంటికి రప్పించుకొని చాలా ఇబ్బంది పెట్టి అందరు కలిసి కొట్టిరు. ఏడ పడితే ఆడ కొట్టేసిరు. ఇంటికి వచ్చిపోయింది. ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటికి పిలిపించి చాలా దారుణంగా కొట్టేసిరు. కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మా బాబు ఇంటికి వచ్చి మాకు కూడా చెప్పుకోలేక మేము అనుకుంటున్నాం క్యాప్ పోయొచ్చిండేమో పడుకుండేమో అని మేము ఇట్లనే అనుకుంటున్నాం. ఈ కొట్టిన సంగతి అన్ని జరిగిన సంగతి మాకు ఏమి కూడా చెప్పలే. దానికి పైసలు తీసుకుపోయి కూడా షాపింగ్ చేయించి ఎన్నో కొనిపించుకుందంట మా అబ్బాయి తోటి. కొనిపించుకొని అని ఆగమాగం చేసి చేసుకుంటా అని కూడా అన్నది మా ఇంటి దగ్గరకు వచ్చి. వీళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు వీడు ఎట్లానే చనిపోయినాడు అయితే రాడు కదా. మరి ఇప్పుడు వాడిని కూర్చున్నాడు. ఇప్పుడు వానికైతే వాడు క్లియర్గా చెప్తుండు, నా కొడుకు నాకు మీరు తీసుకోరి అని చెప్పి మళ్ళీ వీడియోలో చెప్పిండు. ఇలా కావాల్సింది అంటే వీడియోలో మరి ఇప్పుడు ఆయన కొడుకు అయితే ఆయనకి ఇవ్వాలి కదా. సరే నువ్వు పోతే పో, నీ ఇప్పుడు వీళ్ళేం నీ ఆస్తి అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. సరే మాకు పుట్టినోడు మా కొడుకు అన్న సరే కనీసం మా కొడుకు చూసుకున్నట్టు వాడిని చూసుకుంటాం మేము అన్నట్టుగా వీళ్ళు అడుగుతున్నారు. కానీ దానికి ఇప్పటి వరకు జవాబు లేదు ఆమెది. మరి ఆమె సంగతి మరి ఎంతమంది ట్రాక్ చేస్తుంది, ఎంతమంది జీవితాలు పాడు చేస్తుంది ఇట్లా. ఇప్పటికీ నువ్వు ఇప్పుడు నా లెక్క నా కొడుకు లెక్క ఇంకో కొడుకు కావద్దు, ఏ తల్లి కొడుకు కావద్దు.